రాష్ట్రాల్లో కాషాయం, ఇటు పార్టీ అటు ప్రజా సమస్యలు, ఒకే సమయంలో రెండింటిపైన ఫోకస్. ఇంటర్నల్ ఇష్యూస్తో పార్టీ సతమతం, కొనసాగుతున్న నేతల ఆధిపత్య పోరు. అందుకే జిల్లాల పర్యటన, శ్రేణుల్లో జోష్తో పాటు ఆధిపత్య పోరుకు చెక్ పెట్టేలా వ్యూహం అంట. వ్యూహమా పాడా? వీళ్ళు అదా పాతాళానికి తొక్కబడ్డారు. ఇవాళ మీరు బీజేపీ కార్యకర్తలు చేసిన పోరాటం మీద, నిప్పుల మీద నీళ్లు చల్లిరు. ఈ సోకాల్డ్ బీజేపీ సీనియర్ లీడర్లని చెప్పుకుంటున్న ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళు పోరాటం చేస్తున్న నిప్పుల మీద నీళ్లు చల్లిరు. వీళ్ళు సింపుల్గా చెప్పాలంటే ట్యాంకర్లు తెచ్చి మరి ఆ నిప్పుల మీద నీళ్లు చల్లిరు. ఈ సోకాల్డ్ లీడర్ల వలన భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఈ పరిస్థితి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, బీజేపీకి ఇష్టం ఉన్న వాళ్ళు మాలాంటి వాళ్ళని తిట్టుకున్నా మీ పార్టీని అధపాతాళానికి తొక్కేసారు మీరు. వీళ్ళు 8 మంది ఎంపీలను గెలిపిస్తే 8 మంది ఎంపీలని 8 ఎంపీ నియోజకవర్గాల్లో 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ తెప్పిస్తే సిగ్గు లేకుండా ఒకరినొకరు తన్నుకొని పార్టీని మొత్తం ఖతం చేసి పడేసారు. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్తో లాలుచే వీళ్ళంతా. ఈ సోకాల్డ్ మేజర్ లీడర్, పెద్ద లీడర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్లో ఉన్న వాళ్ళతో లాలూచి పడమే. అంతకుముందు కేసీఆర్తో లాలూచి పడ్డారు, ఇప్పుడు వీళ్ళతో లాలూచి పడుతున్నారు.